గోయిందవా వీరబాదుడు బాతున్నావురా 2020 ఫీవర్ నీకు పట్టుకుందే ఏందా ఫీవర్ లేదు సైన్ ఫ్లూ లేదు అయినా నువ్వు చెప్పినట్టు 2020 జ్వరం ఎవరికి లేదు చెప్పు నేను కూడా మంచి క్రికెటర్ కావాలని ప్రాక్టీస్ చేస్తా ఉన్నారా బామర్దే ప్రాక్టీసు ఇక మన్నూరులో ప్రాక్టీస్ చేయడం లాభం లేదని అసెంబ్లీకి పోతా ఉన్నారా బామర్దే ఏందా క్రికెట్ ఆడేదానికి అసెంబ్లీకి పోతావా నీకేమైనా పిచ్చి పట్టిందిరా బ్యాట్ తో కొట్టే బౌండరీ లైన్ అవతల పోయి పెడతావు ఆ మాత్రం నీకు తెలియదంటావరా ఇంగ్లాండ్ పోయి 2020 చూసేదానికంటే మన అసెంబ్లీకి పోతే అదిరిపోయే 2020 క్రికెట్ చూడొచ్చు కదరా బామర్దే డైనమిక్ లీడర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్ అయితే నాకు ప్రాబ్లం ఏంటి క్రికెట్ క్రీడాకారులు అందులో వికెట్ కీపర్ ఎంపైర్ లా ఉండాలి ప్రతిపక్ష బాల్స్ మాత్రమే పట్టుకొని మంత్రులు వేసే బాల్స్ ని విధులొద్దని చెప్పి వికెట్ కీపర్ బౌన్సర్స్ కూడా వస్తుంటాయి ఇంత మధ్యలో ఉండాలని మేము స్పోర్ట్స్మెన్ స్పిరిట్ తోటి పక్షపాతం గాని ఎటువంటి సైడ్ గాని లొంగే పరిస్థితే ఉండదనేది ఈసారి అసెంబ్లీ ఆటలో కొత్త బ్యాట్స్మెన్ చిరంజీవి బామర్దే ఆయన గ్రౌండ్ లోకి క్షమించాలి అసెంబ్లీలోకి అడుగు పెట్టగానే ప్రేక్షకులు ఒక్కటే ఇళ్లలో సప్పట్లు యో మెగాసారు నీ ఎంట్రీ ఎప్పుడు అదుర్చే నువ్వు ఇట్ట అసెంబ్లీలోకి అడుగు పెడుతుంటే శంకర్ దాదా ఎంబీబీఎస్ వచ్చినట్టుంది చిరంజీవి మరి అట్ట వంకర్లు తిరిగిపోవద్దు హౌస్ ఫెస్టింగ్ నాట్ ఫెస్టివల్ అదేనయ్యా మెగాస్టార్ ఇళ్ళ కదానే పండగ కాదు అసలు అసెంబ్లీలోకి అడుగు పెట్టగానే నీకెలా అనిపిస్తుందో చెప్పు నా జీవితంలో సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి ప్రవేశించిన ఈ యొక్క ద్వితీయ ప్రస్థానంలో మొట్టమొదటి రోజు చాలా థ్రిల్లింగ్ గా ఉంది. మన పాత్రికేయ మిత్రులు కానివ్వండి, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎవరైనా సరే ఫస్ట్ డే ఎలా ఉంది అని అడుగుతున్నారు. దానికి కానీ ఒకటే సమాధానం, చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఒక ఎగ్జైట్మెంట్ లోనవుతున్నాను. థ్రిల్లింగ్ గా ఉందా, ఎగ్జైట్మెంట్ గా ఉందా? ఇప్పుడే ఏమైంది? ఇన్ఫ్రంట్ క్రోకడైల్ ఫెస్టివల్ అర్థం కాలే? నువ్వు చెప్పిందే కదా. ముందుంది ముసళ్ళ పండగ. అదిగో చంద్రబాబు వస్తా ఉన్నాడు, కొంచెం నవ్వుతా పలకరించు. లోపలికి పోయినాక పరిస్థితి ఎట్టుంటుందో ఏమో. చంద్రబాబు కొంచెం నవ్వయ్యా. ఈ చిరంజీవి పార్టీ పెట్టడం వల్లే మీ పార్టీ ఓడిపోయిందనా నీ బాధ ఏంది? అయినా మొన్న మానాడులో నువ్వు చెప్పింది కూడా అదే కదా. సరే అయిపోయింది, ఏదో అయిపోయింది కానీ కొంచెం నవ్వయ్యా బాబు, నవ్వు. నవ్వయ్య బాబు, నీ సొమ్మే పోతుంది, నీ సొగే పోతుంది, నీ సొమ్మే పోతుంది, నీ సొగే పోతుంది. నవ్వు దొర బాబు, అరే నీకేమయ్యింది? చిరునవ్వే రాకుంది, అరే నీకేమయ్యింది? చిరునవ్వే రాకుంది. అబ్బా ఎంత బాగానైనావు చంద్రబాబు. అసలు విషయం చెప్పడం మర్చిపోయినాను. చిరంజీవ అసెంబ్లీలోకి అడుగు పెట్టినావు కదా, ఎలా ఉంది? పవిత్రమైన దేవాలయం లాంటిది ఈ శాసనసభ వేదిక అంటారు. అది విన్నాను, ఇప్పుడు కన్నాను. ఎస్, పవిత్రమైన దేవాలయమే అది ఘంటాపదంగా అనటానికి తప్పనిసరి పరిస్థితులు అంటున్నాను. మాధవ సేవే మానవ సేవ అన్నారు. అలాంటి మాధవుడికి సేవ చేసుకోవడానికి ఇది వేదిక కాబట్టి దీన్ని దేవాలయం అన్నారు కాబట్టి. ఏంది మళ్ళీ చెప్పు. మాధవ సేవే మానవ సేవ అన్నారు. అలాంటి మాధవుడికి సేవ చేసుకోవడానికి ఇది వేదిక కాబట్టి దీన్ని దేవాలయం అన్నారు కాబట్టి. అది సంగతి. ఎంత ఎగ్జైట్ అయితే మాత్రం మాధవ సేవే మానవ సేవ అంటావా? మానవ సేవే మాధవ సేవ అయ్యా మెగాస్టార్. సరే గాని మన కిరణ్ కుమార్ రెడ్డి మంచి క్రికెట్ ప్లేయర్. ఆ విషయం నీకు తెలుసా? మీకు ఆ క్రీడా స్ఫూర్తి ఉంటుంది. మీరు బౌలరో బ్యాట్స్మెన్ నాకు తెలియదు కానీ వికెట్ దేనికే అంత నువ్వు చిరంజీవ వికెట్ కీపర్ అంటే అంత ఎగతాల.
సర్లే పోనీగానే కిరణ్ కుమార్ బ్యాట్స్మెన్ గా ఉండాలా లేక బౌలర్ గా ఉండాలా? క్రీడా స్ఫూర్తిని మాత్రం మీరు తీసుకుని ఇటు బ్యాట్స్మెన్ గా ఉండద్దు, ఇటు బౌలర్ గా ఉండద్దు, అప్పుడప్పుడు వికెట్ కీపర్ గా ఉంటే ఉన్నాను, కానీ ఇరు పక్షాలని సమంగా చూసే ఎంపైర్ లా ఉండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతసేపటికి కుడివైపున ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా ఎడమ వైపు కూడా చూస్తూ, రెండు కళ్ళు అన్నాను కాబట్టి ఈ రెండు కళ్ళని సమభావంతో చూస్తూ, ఈ సందర్భంగా ఒక చిన్న ప్రిఫరెన్స్ ఏంటంటే ప్రతిపక్షాలకి మీరు కొంచెం అధిక సమయం కేటాయించడం ధర్మం. వదిలే చిరంజీవ, ఆ ఎడమ పక్క చంద్రబాబు ఉన్నాడు. కిరణ్ కుమార్ ను అంపైర్ చేస్తే ఆయన అస్సలు ఒప్పుకోడు. ఆయన ఈవీఎంలనే నమ్మలేదు, కిరణ్ కుమార్ రెడ్డిని నమ్ముతాడా? మాకేదో ప్రాబ్లమ్స్ ఏముంటాయండి? ప్రాబ్లమ్స్ కిరణ్ కుమార్ రెడ్డి గారి స్పీకర్ అయితే నాకు ప్రాబ్లం ఏంటి? వామ్మో, ఇదేంది చంద్రబాబు ఇంత కోపంగా చూస్తా ఉన్నావు? ఇప్పుడు నేనేమన్నానని నీకు అంత కోపం? సర్లేగానే కిరణ్ కుమార్ కు పోటీగా గజపతిని పెట్టాలని చూసినావు కదా, ఆయన అడిగితే పోలే, నువ్వు చెప్పయ్యా గజపతి కింగ్. It's been there. They come from the same community. They come from the same region.